సిద్ధు ఫ్రెండ్వా? ఇది నిజంగానండి? సిద్ధు ఫ్రెండ్వా? అవునండి. ఎందుకు వచ్చావు? కారు చెల్దాం వచ్చానండి. ఎవరి కారు? సిద్ధు కారేనండి. నీ దగ్గర ఎందుకుంది? అదండి, ఒకసారి నేను హైవే మీద నుంచొని ఇలా లిఫ్ట్ అడిగానండి, కారు తీసుకోమన్నానండి. కారు మనకెందుకండి, ఇచ్చేసి వెళ్ళిపోదాని వచ్చానండి. అయ్యా, లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడా? అంతకుముందు సిద్ధు నీకు తెలీదా? తెలీదండి. ఏం చేస్తుంటావు? నేనండి పెళ్ళం లేచిపోయిన బాధలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారండి. రిలీఫ్ కోసం మధ్యలో సినిమాలు చూస్తుంటారండి. ఏ సినిమాలు చూస్తావు? నాకు ఆ నాన్నమూర్తి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. మంచి ఫైర్ ఉంటుంది. మంచి టేస్ట్. అంతేకాదు సార్, గద్దర్ గారన్నా సిసి గారన్నా బాగా ఇష్టం అండి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. బాగా పాడావు. ఇది పాట కాదు సార్, జస్ట్ కవిత. పాట కావాలా? ఎర్రగండి ఎర్రగండి ఎన్ని ఎలో ఎర్ర ఎర్రని గంట ఎని ఎలో. బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఉన్న కండిషన్ కి చాలా దగ్గరగా ఉన్నావు. కాకపోతే నాకేదో క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్ళం లేచిపోయింది అంటున్నావు, కారు అన్నావు, లిఫ్ట్ అన్నావు, గద్దర్ అంటున్నావు, శ్రీశ్రీ అంటున్నావు. గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గదిలోకి ఎందుకు సార్? సార్ బయట ఏం పర్వాలేదు. గదిలోకి ఎందుకండి? ఏంట్రా లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడు. ఈ బాంబు ఎవడు కనిపెట్టాడు కానీ వాడికి హ్యాట్స్ ఆఫ్ రా. రెగ్యులర్ గా అన్ని బాంబులు పేలుతాయి, బట్ ఈ బాంబులో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవడైనా కాలేశాడా లాక్ రిలీజ్ అయిపోతుంది. వన్స్ కాల్ తీస్తే ఆ దేవుడు కూడా కాపాడలేడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్క పోలీస్ అయినా దాని మీద కాలేస్తాడేమోనని. వెయిట్లా ఎందుకెడతావు? లక్ష్మి నా మూలంగానే చనిపోయింది. మేం బతుకుతున్నదే జనం కోసం. కావాలంటే నీ సిద్ధు కోసం ఏడు, మా కోసం వద్దు. ఏలే, అలా ఏడుస్తూ కూర్చోదు. వెళ్ళి వంట చేయి. వెళ్ళు వెళ్ళు. లక్ష్మి చనిపోయిన విషయం వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాలి. కనీసం శవాన్ని కూడా పంపించలేకపోయాం. అసలు మన శవాల్ని మనం ఎప్పుడు చూస్తున్నాం కనుక లక్ష్మి శవాన్ని వాళ్ళు తీసుకెళ్ళినా బాగుండేది. కాల్చేశారట. అసలు ఈ పోలీసులు వాడిని ఒక్కొక్కరిని పట్టుకొని కోసేయాలి. మనల్ని చూస్తే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, కోసేయాలని. దీన్ని చూస్తుంటే చాలా జాలేస్తోంది. అప్పుడప్పుడు కొంచెం భయం కూడా వేస్తోంది. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఎక్కడ లవ్ లో పడతామోనని. జాగ్రత్తమ్మా, చేయి కాలుద్ది. మొదటిసారి వంట చేస్తున్నావు కదా. ఏంటి అందరూ ఖాళీగా కూర్చున్నారు? అబ్బో, కొత్తగా దయ్యం పిల్ల వంట చేస్తుందేంటి? వాళ్ళ అన్నయ్య తిట్టాడు ఈ పిల్లని. ఎద్దులా ఎదుగో ఎప్పుడు వంట నేర్చుకుంటావని. ఎద్దులు ఎక్కడైనా వంట చేస్తే ఏంటిని హై హీల్ చేసుకుని లిప్స్టిక్ రాసుకుని తిరిగితే గాని. అబ్బో, ఎద్దు తంతుంది, కోపంగా ఉన్నట్టుంది. దీన్ని తొందరగా వంటగది నుంచి బయటకు పంపించేయండి. మొత్తం కుటుంబం మీద పక్కబెట్టేసినట్టుంది. రండి. మీరా? నువ్వా? సడన్ గా ఎంట్రీ లేటండి బాబు. మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు, ముర్రో దాన్ని ఎరగొట్టేశారండి. నిన్నెందుకు కొట్టారు? ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, మీరు ఉన్నారని మీరు రూమ్కి వెళ్ళారు. పోలీసులు లిఫ్ట్ ఏంటి, కార్ మీద వేసారు. ఎక్కండి. చెప్తానండి. బొగ్గలు బాగా వాచినట్టున్నాయి. వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా? నీళ్ళు పెట్టేవాడే లేచిపోయింది, ఇంకా వేడి నీళ్ళు కాపడం పడతాడు నాకు. సర్లే ముందు ఆపు. ఎందుకండి? ఆపు చెప్తాను. ఆపోయా, బొంగులో డౌట్. అడవిలో ఆపారటండి. ఏంటయ్యా సార్, అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు. ఈ కారు నువ్వే ఉంచుకో. నేను ఉంచుకోవాలా? నాకెందుకండి ఈ కారు? ఎక్కడికెళ్తా చెప్పండి బాబా. అడవిలో కారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా? నేను ఖమ్మం వెళ్తున్నానండి. రే, ఎక్కువ ఆగేస్తాం, చంపేస్తాం, జాగ్రత్త. నిజంగా నక్సలెట్ అయితే ఎవరు చూడలేదు. మంచి అవుతారండి. అడవిలోకి పారిపోయింది ఎవరా? నాకు తెలియదండి. లిఫ్ట్ అడిగారండి, ఇచ్చానండి, దిగి పారిపోయారండి. నాకేం తెలియదండి. నీ ముఖం మీద దెబ్బలేంటో? పోలీసులు కొట్టారండి. ఎందుకు కొట్టారా? నక్సలెట్ అనుకుని కొట్టారండి. నాకు కూడా అదే అనుమానం రా. నేను నక్సలెట్ కదండి. వాళ్ళు దిగి పారిపోయి చూడండి, వాళ్ళని నక్సలెట్.
నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నక్సలైట్లు వాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు? ఆ రూమ్కి వెళ్తే కొట్టలేటండి, సగం కళ్ళు కూడా తీసుకున్నారండి. వాళ్ళ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా? జస్ట్ పని చెప్పి వెళ్ళానండి. అలాగా? పోలీసులు నిన్నెందుకు వదిలేశారు? వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పారండి. కానీ నీకు తెలుసు. నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళు నచ్చినట్టు నాకు తెలియదండి, జస్ట్ ఇప్పుడే తెలిసిందండి. అలాగే వాళ్ళు నీతో చెప్పారా? లేదండి, అక్కడ దిగి దుబ్బని అడవిలో పడతారు కదండి, ఎక్స్పెక్ట్ చేశానండి. ఒరేయ్, నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి. ఎక్కడ నరాలు తగ్గిపోతున్నాయండి? ఎక్కడో చూపిస్తాను రా. సార్, ఎవరో నలుగురు కుర్రాళ్ళు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వి మిస్టేక్. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని ఎత్తుకోవచ్చు. సార్, దాని అమ్మ గడప మాడ, ఇక దాన్ని వెతకనండి. ఏ ముహూర్తారో ఈ బండి లిఫ్ట్ అడిగాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంటే సింగిల్ వేసేస్తున్నారు. సార్, ఈ బండి మీరు తీసుకొని మీ పోలీస్ బండిలో ఆ సెంటర్లో ఎక్కడ తిప్పమని చెప్పండి సార్. డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్. ప్లీజ్ గెట్ అప్. లేకపోతే సార్ వెళ్తాను. భరత్ నేను సిటీకి తీసుకెళ్తాడు, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళమ్మా, మళ్ళీ రావద్దు. అరే సీను, మన వాళ్ళు ఎక్కడున్నారు కనుకో. నేను హైదరాబాద్ సీన్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు? మేము నల్లవాగు దగ్గర ఉన్నాం. ఓవర్. సరే, అక్కడ ఉండండి, వస్తున్నాను. ఓకే, ఓకే, ఉండు, ఇప్పుడే వస్తాను. ఓకే. ఏంటి ఎలా వచ్చారు? మా గురించి పోలీసులు తెలిసిపోయింది, అందుకే వచ్చేసాం. ఎవరు? కూర్చో. ఇంకో 3 అవర్స్లో మనవాళ్ళు ఆడికి వస్తారు, మీరు వెళ్ళండి. అవును, నువ్వెక్కడికి? నాకు సిటీలో చిన్న పని ఉంది. పోలీస్ కమింగ్ చాలా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి.